నమస్కారం. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి మే 1 తర్వాత గురుడు షష్టమ స్థానంలోకి రజితమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. ఐదో స్థానంలో ఉన్నంత వరకంటే 2024 మే ముందు వరకు అంటే 2023 ఏప్రిల్ నుంచి 2024 మే వరకు ధనంలో లాభాలు కలిగించుంటాడు. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతానం కలిగించుంటాడు. రకరకాల ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చుంటాడు. ఇప్పుడు మే 1 తర్వాత ధనుస్సు రాశి వారికి 2024 మే 1 తర్వాత గురుడు షష్టమ స్థానంలోకి రజితమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. ఇది కొద్దిగా గురుబలం తగ్గుతోంది అని చెప్పాలి. కానీ రజితమూర్తిత్వం పొందాడు. సో, కొంతవరకు నెగటివిటీ పోతుంది. సువర్ణమూర్తిత్వం అంటే చాలా బావుంటుంది. ఎంత నెగెటివ్ ప్లేసెస్ ఉన్నా నెగటివిటీని పోగొడతారు. సామాన్యంగా ఉంటుంది. రజితమూర్తిత్వం అంటే కొంత నెగటివిటీ ఉన్నా చాలా వరకు అవాయిడ్ చేస్తారు. సో, షష్టమ స్థానంలో గురుబలం తగ్గిన రజితమూర్తిత్వం పొందడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లాంటివి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆరో స్థానంలో ఉన్నటువంటి గురుడు 12, 10, 2 ఈ భావాల్ని చూస్తూ ఉంటాడు. ఇక శని విషయానికొచ్చేసరికి లోహమూర్తిత్వం పొంది మూడో స్థానంలో సంచరిస్తున్నాడు. 2023లో కూడా ఇక్కడే ఉన్నాడు. 2024లో కూడా శని తృతీయంలో ఉంటాడు. లోహమూర్తిత్వం పొందాడు. దీనివల్ల విదేశీ యోగం కలిగేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది ధనుస్సు రాశి వారికి. ఇక రాహు, కేతువులు సంవత్సరం మొత్తము చతుర్థ, దశమ స్థానాల యందు సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు. దీనివల్ల కుటుంబ సౌఖ్యం కొంతవరకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక వివరంగా గురుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? రాహుకేతువులు ఎటువంటి ఫలితాలు ఇస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. గురుడు షష్టమ స్థానంలోకి మే 1 తర్వాత రజితమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడంటే కొంతవరకు గురుబలం తగ్గుతోంది. అలర్ట్ అనమాట. ఏ కైండ్ ఆఫ్ అలర్ట్ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ హౌస్‌లో ఉన్నంత వరకు చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు కాకపోయినా సంతానం కలిగుంటుంది. ఉద్యోగంలో కొంతవరకు అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ వచ్చుంటుంది. అలాగే డబ్బులు పెరిగుంటాయి. అన్ని విధాలుగా బావుందని చెప్పుకోవచ్చు. ఇక 6వ భావంలోకి ఎప్పుడైతే గురుడు సంచరిస్తాడో అప్పటి నుండి ధనుసు రాశికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్ద పెద్దవేమి ఉండవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిరాకు కలిగిస్తాయి. ఏంటిది అనేసి అంటే వారం, 10 రోజులకు ఏదో ఒక సమస్య జ్వరం రావడం లేదా అజీర్ణ సంబంధిత సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు, యూరిన్ రిలేటెడ్ సమస్యలు ఇలా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు కలిగిస్తూ ఉంటారు ధనుస్సు రాశి వారికి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ ఎలా చెప్పుకోవాలంటే ఉద్యోగంలో మే వరకు ఒక ఉద్యోగంలో ఉండుంటారు. సడెన్‌గా ఉద్యోగం మారుంటారు. ఏదో మేలోనో, ఏప్రిల్‌లోనో, ఫిబ్రవరిలోనో ఉద్యోగం మారుంటారు. లేదా టీమ్ మారుంటారు. లేదా ఏదో జరుగుంటుంది. సో, పని ఒత్తిడి పెరుగుతుంది. అంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ అధికారులు చాలా డిఫరెంట్‌గా ఉంటారు. సో, రకరకాల సమస్యలు పని ఒత్తిడి పెరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి 2024లో గురు సంచారం జరిగిన తర్వాత. అధికారుల నుండి విమర్శలు వస్తూ ఉంటాయి. లేదా అధికారులు మీరు చేసేటువంటి పనిని ప్రశంసించకపోకపోవడం. అంటే ఏదో విమర్శలైనా చేస్తారు లేదా అసలు అప్రిషియేషన్ అనేది ఉండదు. ఓకే. చేసావా? ఓకే. నెక్స్ట్ ఇంక ఈ పని చెయ్యి. చేసావా? కంప్లీట్ అయిందా? ఈ పని చెయ్యి. ఈ విధమైనటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది అధికారుల యందు. లేదా అది కూడా కాదు అనుకుంటే ఇష్టం లేని ప్రదేశాలకు కానీ, ఇష్టం లేని ప్రాజెక్ట్‌లకు కానీ ట్రాన్స్‌ఫర్స్ జరగడం జరుగుతూ ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్‌ఫర్ అంటే ఒక పని చేస్తుంటాడు ఒక ఆఫీస్‌లో. బాబు నువ్వు పలానా ఆఫీస్‌కెళ్ళాలి లేదా పలానా ఊరెళ్ళి పని చేయాలి. అక్కడి నుంచే చేయాలి ఇంక నువ్వు అని చెప్తాడు. ఇష్టం ఉండదు. కానీ తప్పదు వెళ్ళాలి. ఉద్యోగం కోసం వెళ్ళాలి. లేదా ఇష్టం లేని ప్రాజెక్ట్‌లో ఉంటాడు. తీసుకెళ్ళి ఇంకొక ప్రాజెక్ట్‌లో పెడతాడు. ఆ ప్రాజెక్ట్ ఇష్టం ఉండదు. లేదా ఆ ప్రాజెక్ట్ ఏం చేయాలో కూడా తెలీదు. చాలా కష్టపడాల్సొస్తుంది. కొంతవరకు శ్రమకి ఎక్కువగా లోనవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. 2024లో ధనుస్సు రాశి వాళ్ళు శ్రమకి లోనవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు జరిగేటటువంటి ఏవైనా కూడా 2024 మే తర్వాత జరిగేటటువంటి ఏదైనా ఏ చర్య అయినా కూడా గురుడు వల్ల ఉద్యోగంలో ముఖ్యంగా 2025లో వచ్చేటటువంటి ఒక విజయానికి పునాది అని చెప్పుకోవాలి. 25 వచ్చేసిందనుకోండి 2025 గురుడు సప్తమ స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు. అంటే ప్రమోషన్సు, వివాహము, జీతభత్యాలు పెరుగుట ఇవన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సిక్స్త్ హౌస్‌లో జరిగేటువంటి ఏవైతే ఉన్న పనిలో ఒత్తిడి కావచ్చు, కొత్త పని నేర్చుకొని వెళ్ళడం, కొత్త ప్రాజెక్ట్స్‌కెళ్ళడము, ఇష్టం లేని ప్రాజెక్ట్స్‌లో పని చేయడము, లేదా షిఫ్ట్ సిస్టమ్స్‌లో పని చేయడం ఏదైనా అవ్వచ్చు. షిఫ్ట్ సిస్టమ్స్‌లో పని చేయాల్సి రావచ్చు. శరీరం అలిసిపోతుంది. ఎక్కడెక్కడికో ఉంటారు. అక్కడికో ఇంకో ఆఫీస్‌కెళ్ళాల్సి రావచ్చు. ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్‌కెళ్ళాల్సి రావచ్చు. ఒక రకమైనటువంటి శరీర అలసట, బాగా నిద్ర లేకపోవడం, నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా పనిచేయడం, ఈ విధమైనటువంటి రకరకాల
డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి. బట్ ఇవన్నీ కూడా 2025లో వచ్చేటటువంటి ఒక గోల్డెన్ రిజల్ట్స్‌కి స్టెప్పింగ్ స్టోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. దానికి తోడు 6వ ఇంట్లో ఉన్నది రజిత మూర్తిత్వం పొందాడు. రజిత మూర్తిత్వం అంటే నెగటివిటీని చాలా వరకు పోగొట్టి ఎక్కువ శ్రమ తీసుకొచ్చి, ఆ శ్రమకి తగ్గ ఫలితాన్ని మాత్రం ఇస్తుంటాడు. బట్ అది లెర్నింగ్ ఫేజ్ అని చెప్పుకోవాలి ఇదంతా. లెర్నింగ్ ఫేజ్. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి రావచ్చు, కొత్త ప్రదేశాలకెళ్ళి పనిచేయాల్సి రావచ్చు. ఈ విధంగా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు బాగా గమనించారనుకోండి, ప్రతి ఏడాది గురుడు మారుతూ ఉంటాడు. సో 2024లో వృషభ రాశిలో గురుడొచ్చాడు ధనుసు రాశి వారికి అనుకుంటే, కరెక్ట్‌గా 12 ఏళ్లకు ముందు అంటే 2012లో కూడా మే 17వ తారీఖు గుర్తుపెట్టుకుంటే మే 17, 2012లో వృషభ రాశిలోకి మొదటి గురుడు సంచరించాడు. అప్పుడు ఎటువంటి ఫలితాలు అనుభవించాలో ఇప్పుడు అవే వస్తాయి. కానీ అప్పుడు చాలా తీవ్రమైన సమస్యలు అనుభవించి ఉంటారు ధనుసు రాశి వారు. గుర్తు తెచ్చుకుంటే మీరు ఒకసారి 2012లో కూడా ఉద్యోగంలో ఉంటే 2012లో ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది చూడాలి. అప్పుడు గురుడు లోహమూర్తిత్వం పొంది 6వ ఇంట్లోకొచ్చాడు. లోహమూర్తిత్వం అంటే ఏంటి? ఐరన్ లెగ్. సో, అంత తీవ్రమైన సమస్యలు ఇప్పుడు ఉండవు. ఇప్పుడు రజిత మూర్తిత్వం పొందాడు. రజితం అంటే మనకి లెర్నింగ్ ఫేజ్ ఇస్తాడు. నేర్చుకోవాల్సి అప్పుడు చాలా సమస్యలు ఇచ్చుంటాడు. 6వ ఇంట్లోకి గురుడు వచ్చాక చాలా రకరకాల సమస్యలు లోహమూర్తిత్వం కూడా పొందాడు అప్పుడు 2012లో. కానీ ఇప్పుడు ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉంటాయంటే తీవ్రమైన పని ఒత్తిడి, మీరు చేసిన పని అధికారులు ప్రశంసించకపోవడం, లేదా ఇష్టం లేని ప్రాజెక్ట్స్ చేయడం, లేదా కష్టమైన ప్రాజెక్ట్స్‌లోకి మిమ్మల్ని వెయ్యడం, ఎక్కువగా నేర్చుకోవాల్సి రావచ్చు, లేదా నైట్ షిఫ్ట్స్ పడొచ్చు, ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 12 కూడా చూస్తూ ఉంటారు కదా! ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, ట్రాన్స్‌ఫర్స్ జరుగుతూ ఉంటాయి. రకరకాల సమస్యలన్నీ ఎక్కువగా ఉంటాయి. గురుడు షష్టమంలో ఉంటాయి. సో, ఏమున్నా కూడా తర్వాత వచ్చేటటువంటి గోల్డెన్ ఫ్రూట్స్‌కి లేదా గోల్డెన్ రిజల్ట్స్‌కి స్టెప్పింగ్ స్టోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. శ్రమ ఎక్కువ, ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. డబ్బులు ఖర్చయిపోతుంటాయి. ఏదో ఒక కారణం చేత డబ్బులు ఖర్చనేది జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి. 12లో ఉన్నాడు. శరీరం అలిసిపోయి ఉంటుంది. అధిక శ్రమ వల్ల శరీరం అలసట, ఉద్యోగంలో మీరు చేస్తున్న కృషికి తగ్గ ఫలితం దక్కకపోవడం. జీతం అనేది వస్తూ ఉంటుంది. అది తర్వాత. చేస్తున్న పనికి ఫలితం దక్కదంటే మీరెంత చేసినా కూడా అందరికీ తెలుసు మీరు బాగా చేస్తున్నారని. మీ తోటి ఉద్యోగస్తులు, మీ సహోద్యోగులు అందరికి తెలుసు మీరెంత బాగా పనిచేస్తున్నారని. కానీ మీ మేనేజరు, మీ అధికారి మాత్రం ఓకే అన్నట్టుగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారు. కానీ అది ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క ఫలితం మాత్రం 2025 ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా అనుభవిస్తారు. 24లో వచ్చేటటువంటి కష్టాలన్నీ ఓపిక పట్టి అనుభవిస్తే ఖచ్చితంగా 25లో చాలా మంచి ఫలితాలుంటాయి. ఏంటుంటాయి కష్టాలు 24 అంటే ఇప్పుడే చెప్పుకున్నాను. నైట్ షిఫ్ట్‌లో పనిచేయాలి, శరీరం అలసిపోతుంది, లేదా కష్టమైన ప్రాజెక్ట్స్‌కి వెళ్తూ ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తూ ఉంటే, పని పెరిగిపోతుంటుంది. ఒకవేళ సేమ్ ప్రాజెక్టే ఉంది. 3, 4 పనులు మీకే ఇస్తారు. నువ్వు తగిన డిజర్వ్డ్ క్యాండిడేట్. నీకు అర్హత ఉంది. ఇప్పుడు 4 పనులు నువ్వే చేయాలి. ఈ 4 2 రోజుల్లో కంప్లీట్ చేయాలంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. రాత్రి పగలు కూర్చొని చేయాల్సి రావచ్చు. నైట్ షిఫ్ట్స్ చేయాల్సి రావచ్చు. ఈ విధమైనటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. దీనికేమైనా రెమెడీస్ ఉన్నాయా? ఈ నెగటివిటీని తగ్గించుకోవడానికి లేదా శ్రమను తగ్గించుకోవడం కంటే వీటిని పోరాడడానికి దైవ బలం చాలా అవసరము. సో, దీనికి రెమెడీస్ ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. వీడియో మొత్తం అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి తగ్గ రెమెడీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గురుడు 6వ భావంలో సంచరిస్తున్నాడు. 6వ భావానికి ఇంకొకటేంటి సర్వీసెసే కాకుండా శత్రుస్థానం అని చెప్తాం. సో, మీ కార్యాలయంలో కావచ్చు చూసారంటే 12, 10, 2 ఈ 3 భావాల్ని కూడా 6వ ఇంట్లో నుంచి చూస్తున్నాడు. 12 అంటే ఏంటి? వ్యయం. సో, ఖర్చు అవుతూ ఉంటుంది. శరీరం అలసిపోతూ ఉంటుంది. ఖర్చు అంటే డబ్బు ఖర్చనే కాదు. శరీరం అలసట, అనారోగ్యాలు ఇవన్నీ ఖర్చులే. ఒక ఎనర్జీస్ డ్రైన్ అయిపోవడం అదొక టైప్ ఆఫ్ ఖర్చు. సో, ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. శరీరం అలసిపోతూ ఉంటుంది. లేదా డబ్బులు ఖర్చవుతూ ఉంటాయి. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా 6థ్ హౌస్‌లో ఉన్న గురుడు 10థ్ హౌస్‌ని చూస్తూ ఉంటాడు. అంటే కార్యాలయంలో శత్రువులుంటారు. మీకు తెలీదు. మీ వెన్నంటే ఉంటారు. మీ ఫ్రెండ్స్ అనుకుంటారు మీరు. మీరు కూడా ఉంటారు. టీకి, కాఫీకి ఎళ్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చట్లు చెప్తూ ఉంటారు. మీ మనోభావాలన్నీ వాళ్ళతో వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళవన్నీ మోసుకెళ్ళి మేనేజర్ దగ్గర ఇంకొక విధానంగా మీ గురించి చెప్తారు. దానివల్ల మీ మేనేజర్ మీకు ప్రశంసలివ్వరు. మీరు చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. మీరు మీ తోటి ఉద్యోగి. కానీ ఆ తోటి ఉద్యోగి వెళ్లి ఎలా చెప్తారంటే మేనేజర్ మీకంటే ముందు ఎళ్ళిపోతాడు. వాళ్ళెక్కడో కలుసుకుంటుంటారు. అది మీకు తెలీదు. మీకంటే ముందెళ్ళిపోయి మీ మేనేజర్ దగ్గరికెళ్ళి నేనే చేశాను. ఈ పలానా వారు సరిగ్గా చెయ్యలేదు. అతను చేయకపోతే నేను దగ్గరుండి చేయించాను. నేను హెల్ప్ చేశాను. అతని గురించి ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటాడు. దానివల్ల మీ వాల్యూ తగ్గిపోతుంది. దుష్ప్రచారం మీ గురించి శత్రువులనేవి ఉంటారు.
ఈ కార్యాలయంలో. అది మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మీ మనోభావాల్ని ఎవరితోనూ ఎక్కువగా డిస్కస్ చేయకండి. మీ ప్లాన్స్, మీ మనోభావాలు కావచ్చు, మీ ప్లాన్స్ కావచ్చు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ కావచ్చు, ఏవైనా మీ మైండ్‌లోనే పెట్టుకోండి. ఎక్కువగా డిస్కస్ చేయకండి. ఎప్పుడైతే డిస్కస్ చేశారో అది మీ ఫెయిల్యూర్‌కి తొలి స్టెప్ అవుతుంది. మీ ప్లాన్స్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరితోని డిస్కస్ చేయొద్దు. కామ్‌గా ఉండండి. పని చేయండి. ఎప్పటికప్పుడు మేనేజర్‌కి ఆ పని గురించి రిపోర్ట్ ఇవ్వండి. ఒక మెయిల్ ద్వారా కావచ్చు, లేదా మెసేజ్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే. సాఫ్ట్‌వేర్ వాళ్ళైతే మెయిల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళైతే ఇంకో విధంగా ఏదో ఒక విధంగా ఉంటుంది గదా! ఒక మెసేజ్ అనేది కంపల్సరీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి. 10 రోజులకో, 15 రోజులకో, నెల రోజులకో స్టేటస్. అప్పుడు ఈ దుష్ప్రచారం, శత్రువుల యొక్క బెడద కొంతవరకు తప్పించుకుంటారు అని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారికి. ఇక ఆరో భావంలో ఉన్నవా గురుడు ద్వితీయ భావాన్ని కూడా చూస్తున్నాడు. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సమస్యలు, ఏదో ఒక మీరేం చెయ్యకపోయినా మీ మీద నింద ఏసేస్తారొచ్చి. నువ్వే చేసావు ఈ తప్పంటారు. మీరేం తప్పు చేసుండరు. పలానా చోటకి పలానా వాళ్ళు రమ్మనుంటారు. ఈ కుటుంబ సభ్యులు మీరు వెళ్ళలేకపోయి ఉండొచ్చు, లేట్‌గా వెళ్ళుండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. కానీ మీ మీద ఒక నింద పడుతుంది. నువ్వు ఈ తప్పు చేశావు. నా కుటుంబ సభ్యులవయ్యుండి నువ్వు ఇలా చేస్తావా? ఇలాంటివి చేస్తావు నిందలేసేస్తారు. మీ గురించి దుష్ప్రచారం జరుగుతుంది కుటుంబంలో కూడా. సో, ఇటువంటి సమస్యలు కూడా ధనుస్సు రాశి వారు ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. లేదు అనుకుంటే సభ్యులకి అనారోగ్య సమస్యలు. ఏదో ఒక అనారోగ్యం మీ డబ్బులు వెచ్చించాల్సొస్తుంది. జేబులో డబ్బులు తీసి వాళ్ళ కోసం వెచ్చించాల్సి రావచ్చు. ఈ విధమైన సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు ధనుస్సు రాశి వారు. ఇక విదేశాలకు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటూ ఉంటారో, విదేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేదా విదేశాల్లో ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. విదేశాలకు వెళ్ళడానికి తగిన వీసాలు దొరుకుతూ ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారికి ప్రయత్నం చేసుకుంటే 1 ఆర్ 2 టైమ్స్ లేదా కొంత డిలే తర్వాత వాళ్ళకి సిటిజన్‌షిప్ వచ్చే అవకాశం కొంతవరకు కనిపిస్తుంది. శ్రద్ధ పెట్టి పని చేస్తే మాత్రం పదోన్నతి ఉంటుంది. లేదా నూతన ఉద్యోగం అనేది దక్కుతుంది. నూతన ఉద్యోగం దక్కుతుంది. లేదా పదోన్నతి అక్కడే దక్కొచ్చే అవకాశం ఉన్నాయి. కానీ చాలా శ్రద్ధ పెట్టాలి. దైవాన్ని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు మీ వెన్నంటే ఉండాలని కోరుకోవాలి. ఆ శ్రద్ధతో మీరు పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పనికి తగ్గ ఫలితం పొందుతారు. ఏదో ఆడుతూ పాడుతూ పని చేసేసామా, మేనేజర్ మనల్ని మెచ్చుకోలేదు అంటే అది చాలా కష్టము. చాలా శ్రద్ధ పెట్టాలి. ఫోకస్డ్‌గా పని చేయాలి. ఖచ్చితంగా అప్పుడు మీకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు అంటే చెప్పాం కదా! ట్రాన్స్‌ఫర్స్ జరగొచ్చు. వేరే ప్రాజెక్ట్స్‌కెళ్ళొచ్చు. వేరే ఆఫీస్‌కెళ్లారనుకోండి ఈ జనవరి నుంచి మే మధ్యలో, అక్కడ రకరకాల టార్చర్స్ అనేది అనుభవిస్తూ ఉంటారు కొత్త చోట. బట్ ఏమి చేయలేం. అవి స్టెప్పింగ్ స్టోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేటువంటి ఫ్రూట్స్‌కి స్టెప్పింగ్ స్టోన్స్ అవన్నీ అని గుర్తుపెట్టుకోవాలి ధనుస్సు రాశి వారు. ఏదో కారణం చేత రుణములు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గృహ రుణాలు కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏదో ఒకటి. రుణములు చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది ధనుస్సు రాశి వారికి 2024లో మే తర్వాత. ఇక తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. లేదా భక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది ధనుస్సు రాశి వారికి. ఎందుకంటే 12 కూడా చూస్తున్నారు కదా! గుళ్ళకి, గోపురాలకి వెళ్ళడం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు. అందులో తీర్థయాత్రలు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. ఇది గురుడు ఇచ్చేటటువంటి ఫలితాలు. ఇక శని విషయానికొస్తే, శని గత సంవత్సరం జనవరి నుంచి తృతీయంలో ఉన్నాడు. లోహమూర్తిత్వం పొందాడు. లోహమూర్తిత్వం అంటే ఐరన్. శనికి ఐరన్ తత్వం వచ్చింది. మామూలుగా గుర్తుపెట్టుకోవాలి. ఏలినాటి శని అయిపోయింది అంటే ఏ రాశి వారికైనా వెంటనే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఏలినాటి శని అయిపోయిన తర్వాత వాళ్ళకి వెంటనే ప్రమోషన్స్ రావడం, జీవితంలో మంచి స్థానానికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం 2023 జనవరిలో ఏలినాటి శని అయిపోయినా కూడా వీళ్ళకి తగిన ఫలితాలు రాలేదని చెప్పుకోవచ్చు. ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకో చాలామంది ఊహించుకొని ఉంటారు. నాకు ఏలినాటి శని అయిపోయింది. హమ్మయ్య! ఇక నాకు ప్రమోషన్స్ వస్తాయి. లేదంటే ఇంక నాకు జీవితం చాలా అత్యుత్తమ స్థాయికెళ్తాం. ఈ విధమైన ఆలోచనలు, ఊహలు ఎన్నో ఉండుంటాయి. కానీ ధనుసు రాశి వారికి దశ బావున్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకందరికీ అనుకున్న ఫలితాలు దక్కలేదు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం 2023. 2024లో కూడా కొంతవరకు బెటర్ అవుతుంది గానీ యాజ్ ఈజ్‌గా ఉంటుంది. ఎందుకు అనుకుంటే శని తృతీయంలోకి లోహమూర్తిత్వం పొంది సంచరించాడు. తామ్రమో, రజితమో, సువర్ణమో అయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చేవాడు. కానీ లోహమూర్తిత్వం పొందాడు. దీని వలన లోహమూర్తిత్వం పొందడం వలన వీళ్ళకి అనుకున్న ఫలితాలు రాలేదు. ఏలినాటి శని అయిపోయినా కూడా అనుకున్న ఫలితాలు రాలేదు. స్లోగా వస్తాయి. ప్రమోషన్ రావాలి. బాగా కృషి పెట్టి, బాగా పోరాడి ప్రమోషన్ తెప్పించుకొని ఉంటారు. లేదా విదేశాలకెళ్ళాలి. వీసా అప్లై చేసి ఏదో ఒక టైంలో వీసా లక్కీగా దొరుకుతుంది. అనుకున్న కంట్రీకి ఎళ్ళుండకపోవచ్చు. ఏదో యూఎస్ వెళ్దాం అనుకుంటారు. వీసాలు అప్లై చేస్తారు. రిజెక్ట్ అవుతూ ఉంటుంది.
ఎందుకు వచ్చింది గొడవ, ఇంకా యూఎస్ వదిలేద్దాం, ఈ ఆస్ట్రేలియాకో కెనడాకో న్యూజిలాండ్కి వెళ్దాం అని చెప్పి వీసా అప్లై చేసుకుని అలా వెళ్తాం. ఈ విధంగా కాంప్రమైజ్ జరగడం అనేది ఉంటుంది శని లోహమూర్తిత్వం పొందడం వల్ల ధనుసు రాశికి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూలమైన సమయం. కొంత శ్రద్ధ పెట్టాలి, ధన వ్యయం కొంత జరుగుతుంది. తర్వాత మాత్రం ఖచ్చితంగా వీసాలు వచ్చి విదేశాల్లో ఉన్నత విద్య చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వరకు కూడా అనుకూలమైన సమయం, కానీ కొంత ధన వ్యయం కానీ లేదా 2-3 సార్లు వీసా రిజెక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మాత్రం విదేశాలకు వెళ్తారు. ఎందుకంటే లోహమూర్తిత్వం పొందాడు. లోహమూర్తిత్వం పొందిన శని అంత ఈజీగా రిజల్ట్స్ ఇవ్వడు, సామాన్యంగా ఉంటాడు. నెగిటివిటీ ఇవ్వడు, పాజిటివిటీ ఇవ్వడు, జనరల్గా ఉంటాడు. ఒక ఐరన్ లెగ్ అని చెప్పుకోండి, అక్కడ ఐరన్ లెగ్ అయినా అది మంచి స్థానం అయింది, ఉపచయ స్థానం అయింది శనికి. ఐరన్ లెగ్ స్థానం అయింది కాబట్టి మంచి స్థానం కాబట్టి నెగిటివిటీ ఏమి ఇవ్వట్లేదు, అలానే పాజిటివిటీని కూడా ఎక్కువగా ఇవ్వట్లేదు, సప్రెస్ చేసేస్తున్నాడు పాజిటివిటీని. అది 100% ఇవ్వాలి అని అనుకుంటోంది థర్డ్ హౌస్, కానీ శని ఐరన్ లెగ్లో ఉండడం వల్ల సప్రెస్ చేసి ఒక 30 to 50% ఇస్తుంది. అనుకున్న ఫలితాలు అనుకున్నంత గొప్పగా వాళ్ళు అనుభవించలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఏమైనా రెమెడీ ఉందా అంటే, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడము, లేదా నెలకొకో 2 నెలలకు ఒకసారి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమమైన పని అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. తైలాభిషేకం కంటే కూడా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన వీళ్ళకి చాలా మంచిది. ఇక టీచింగ్ రంగంలో ఉండేవారికి, మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి కొంత అనుకూలమైన సమయం. అనుకున్నంత గొప్పగా కాకపోయినా ఏదో చిన్న చితక ప్రమోషన్ రావడం, అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, జీతభత్యాలు పెరగడము, కాస్త గుర్తింపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో. టీచింగ్ రంగం, ప్రవచన రంగంలో ఉండేవారికి ధనలాభాలు కలుగుతాయి. ఎందుకంటే 9th చూస్తున్నాడు కదా, థర్డ్ హౌస్ నుండి. లోహమూర్తిత్వం అయినా కూడా కొంతవరకు ఇస్తాడు. 15,000, 20,000, 30,000, 50,000 రావాలనుకుంటాం, కానీ 5,000, 10,000, 12,000 ఇలా వస్తుంది ధనలాభం. ఓ 15,000 రావాలి అనుకుంటారు ధనలాభం, 5,000 వస్తుంది. నాకు 25,000 ధనలాభం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు, కొన్ని 10,000 వస్తుంది. ఈ విధమైన రిడక్షన్ అనేది ఉంటుంది కొంతవరకు ధనుసు రాశి వారికి. కొంతవరకు వాళ్ళు సాటిస్ఫై కావాలి వచ్చిన దాంతో. నాకు అది రాలేదే అని ఆలోచిస్తూ ఉంటే అనవసరంగా మెంటల్ టెన్షన్సే తప్ప హ్యాపీనెస్ అనేది ఉండదు. వచ్చిన దాంతో తృప్తి పడ్డం మంచిది. ధనుసు రాశి వారు 2024 మొత్తం శని వాళ్ళని వచ్చేటువంటి రిజల్ట్స్. ఇక కొత్త విద్యలు నేర్చుకుంటారు. టెక్నికల్ రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు కావచ్చు, కొత్త సర్టిఫికేషన్స్ చేస్తారు, కొత్త విద్యలు నేర్చుకుంటారు ధనుసు రాశి వారు. ఆ విద్యలో కూడా వీళ్ళు మంచి నాలెడ్జ్ ప్రదర్శించినా కూడా అనుకున్నంత గొప్ప మార్కులు రావు. మార్కులు కొంత తగ్గుతాయి లోహమూర్తిత్వం పొందడం వల్ల. కానీ నాలెడ్జ్ అయితే చాలా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి మంచి సమయం, సంతానం కలుగుతుంది. కానీ అది కూడా మే లోపల అయితే చాలా మంచిది, కలుగుతుంది. కానీ వైద్య సహకారం తప్పనిసరి. కొంత మెడికల్ అడ్వైజర్స్ తీసుకుంటే సంతానం కలుగుతుంది. అది కూడా మే లోపల. మే తర్వాత మళ్ళీ గురుడు షష్టమంలోకి వెళ్ళిపోతాడు, 6th హౌస్లోకి. అంత గొప్పగా ఉండదు అప్పుడు. సో ఆ లోపల సంతానం కోసం ప్రయత్నించేవారు ఏమైనా మెడికల్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు. ఇక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంత ప్రతి ఇంట్రాడే మార్కెట్ ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తుంటారు, లేదా ప్రతి షేర్లు కొంటూ ఉండడం, ఇలా అమ్ముతూ ఉండడం, ఇలా కొన్ని చేస్తుంటారు. ఇంట్రాడే మార్కెట్ అంటారు వాటిని. దాంట్లో ఉండేటువంటి వారు ధనుసు రాశి వాళ్ళు అయితే కొంత జాగ్రత్త పాటించాలి. సడన్గా లాసెస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ధనుసు రాశి వారికి. కొంత ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇక ప్రయాణాలు చేస్తారు, అనవసర ప్రయాణాలు చేస్తారు, లేదా తీర్థయాత్రలు చేస్తారు. ఏదో ఒక ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి. ఎక్కువగా ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక రాహుకేతుల విషయానికి వచ్చేసరికి, రాహు 4వ ఇంట్లోను, కేతు 10వ ఇంట్లోను సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు. సువర్ణమూర్తిత్వం పొందింది అనేది కొంత పాజిటివిటీ. జనరల్గా రాహు 4వ ఇంట్లో ఉంటే అర్ధాష్టమ రాహు అంటాం. ఇట్ ఈజ్ నాట్ ఎ గ్రేట్, అదంత గొప్పగా ఉండదు. కానీ సువర్ణమూర్తిత్వం పొందింది కాబట్టి కొంతవరకు ఓకే. ఇక కేతు 10వ స్థానంలో సువర్ణమూర్తిత్వం పొందాడు. ఓకే, అవి ఏంటనేది చూద్దాం. గృహయోగం ఉంటుంది, అంత ఈజీగా కాదు, కానీ లీగల్ వెరిఫికేషన్స్ చేసుకోలేదు. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. గృహయోగం ఉంటుంది, లీగల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లీగల్ వెరిఫికేషన్ తీసుకుని 10 మందిని సంప్రదించి ఓకే అనుకున్నాక కొనుక్కోవడం, లేదా ముందుకెళ్ళడం వీళ్ళకి చాలా ఉత్తమం. ధనుసు రాశి వారికి 2024లో మొత్తం సంవత్సరం అంతా వీళ్ళకి రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో సువర్ణమూర్తిత్వం సంచరిస్తూ ఉంటారు కాబట్టి గృహయోగం ఉంటుంది. లేదా ఇల్లు మారుతారు, ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలనే ప్లాన్ లేదు, ఇల్లు మారుతారు. ఆ ఇల్లు మారేటటువంటి వాళ్ళు చూసుకోవాలి అన్ని విధాలుగా ఇల్లు సెట్ అవుతుందా అని. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అవన్నీ చెక్ చేసుకుని ముందుకెళ్ళాలి. కుటుంబ సౌఖ్యం పర్వాలేదని చెప్పొచ్చు. ఎంతైనా కూడా ఇందాక చెప్పుకున్నాం కొంత అపనిందలు పడే అవకాశం ఉంటుందని. కుటుంబ సౌఖ్యం కొంతవరకు పర్వాలేదు. ఓ 10 మంది కుటుంబం ఉన్నారు. అందులో నలుగురు వీళ్ళకి సపోర్ట్ చేస్తే, నలుగురు వీళ్ళకి అపోజ్ చేస్తారు. ఇద్దరు న్యూట్రల్‌గా ఉంటారు. ఈ విధమైనటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సౌఖ్యం పర్వాలేదు. తల్లి యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది ధనుస్సు రాశి వారికి. రాహు ఎంతైనా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కానీ తగిన జాగ్రత్తలు పాటించాలి. లాంగ్ డ్రైవ్‌కెళ్ళే వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. రాహువు యొక్క అనుగ్రహం కోసము దుర్గాదేవి నిత్యం స్తుతించడం చాలా ఉత్తమము. దుర్గాదేవిని స్తుతిస్తే కొంతవరకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు. విద్యార్థులు చదువు పైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే 4th హౌస్ అంటే 10th క్లాస్ వరకు వచ్చే విద్యార్థులు అందరూ వస్తారు. శ్రద్ధ పెట్టకుండా ఉంటే అత్యవసర మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత శ్రద్ధ పెడితే కాస్త మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. సో రాహు 4వ ఇంట్లో ఉన్నందున విద్యార్థులు అధిక శ్రద్ధ పెట్టి తీరాలి. వీళ్ళకి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. తల్లిదండ్రులు వెన్నంటే ఉండి దగ్గరుండి చదివించాలి. వాళ్ళు ఒకవేళ ఎంత పెద్దవాళ్ళైనా 10th క్లాస్ చదువుతున్నా కూడా కొంత తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, సపోర్ట్ ముఖ్యంగా చెప్పాలంటే సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి 10th క్లాస్ చదివే విద్యార్థులకు మాత్రం. 10th ఇంటర్మీడియేట్ అయినా కూడా కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనగా ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు పెడదారిని వెళ్ళకుండా కాస్త దగ్గరుండి చూసుకొని ఎలా చదువుతున్నాడో ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకుంటూ వాళ్ళని దగ్గరుండి చదివించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. అప్పుడు వీళ్ళకి మంచి మార్కులు వస్తాయి అని చెప్పుకోవచ్చు ధనుసు రాశికి. రాహు 4వ ఇంట్లో సంచరిస్తున్నందువల్ల. ఇక కేతు 10వ ఇంట్లో ఉంటే ఏంటి అంటే, కేతు అంటేనే జనరల్‌గా వైరాగ్య కారకుడు అని చెప్పుకుంటాం. సో 10వ ఇంట్లో అంటే ఉద్యోగంలో వైరాగ్యం వచ్చేస్తున్నట్టు. ఉద్యోగంలో వైరాగ్యం రాదు కానీ, అధికారులు అంటున్న మాటలు కావచ్చు, కొత్త ప్రాజెక్ట్‌లకి వెళ్తారని చెప్పుకున్నాం. లేదా కొత్త ప్రదేశాలు ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు అనుకున్నాం. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం. సో ఈ అధికారులు అనే మాటలు కావచ్చు, వాళ్ళ నుంచి ప్రశంసలు రాకపోవడం కావచ్చు, చేస్తున్న పని పైన ఒక్కొక్కసారి విరక్తి కలిగే అవకాశం ఉంటుంది. ఈ పని ఎన్నాళ్ళు చేసినా ఇంతే, మనకి ఇంకా అభివృద్ధి ఉండదు. మనకు అభివృద్ధి లేకుండా ఎందుకు చేస్తున్నాము అనేటువంటి రకరకాల వైరాగ్య భావనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఎంత ఆ భావనలు వచ్చినా కూడా శ్రద్ధ పెట్టి పని చేస్తే ఖచ్చితంగా విజయం మీ వెంటే ఉంటుంది. శ్రద్ధ పెట్టి పని చేయాలి. అధిక శ్రద్ధ అవసరము. అధిక శ్రద్ధ పెట్టి పని చేస్తే విజయం మీ వెంటే ఉంటుంది. దీనికి రెమెడీ ఏమిటి అంటే గణపతిని నిత్యం ఆరాధించడం. ఇంకా గరికతో ఆరాధిస్తే చాలా మంచిది. మీరు కుదరని పక్షంలో గణపతిని నిత్యం ఆరాధిస్తే చాలా మంచిది. మీ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అదొక అనుగ్రహం అని చెప్పుకోవచ్చు. గణపతి నుంచి వచ్చే అనుగ్రహం అని చెప్పుకోవచ్చు. మీరెంత కష్టపడితే గణపతిని ఆరాధిస్తే అంత కష్టపడితే ఆయన అనుగ్రహం వల్ల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ పొందుతారని చెప్పుకోవచ్చు. ఇంకా సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. చాలామంది ఇంకా ఈ ఉద్యోగం పైన విరక్తి కలుగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగం ఎన్నాళ్ళని చేస్తాం, ఒకళ్ళ కింద పని చేయాలి, వాళ్ళేమో మనకేమో ప్రశంసలు ఇవ్వరు, జీతం అడిగితే కనిపించరు. ఇలా వైరాగ్య భావంలో కొంతమందికి సొంతంగా వ్యాపారం చేయాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటాయి. కానీ అది కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం కాదు. కొంత టైం వెయిట్ చేస్తే 2024లో ఎటువంటి నిర్ణయాలు టక్కన తీసుకోకండి. దానికి కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోండి. మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకోండి. వ్యాపారం ఏం చేయాలి? ఎలా చేయాలి? దానికి ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇవన్నీ ఆలోచించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోండి. బట్ ఫోకస్ మాత్రం ఉద్యోగం మీద పెట్టండి. 2025లో మీ టైం బట్టి, మీ దశను బట్టి మీరే నిర్ణయం తీసుకోగలుగుతారు. అప్పుడు జరుగుతాయా లేదా అనేది. కానీ 2024లో మాత్రం టక్కన ఉద్యోగం వదిలేసి వ్యాపారం పెట్టకండి. ఒకవేళ పెట్టాలనుకుంటే పార్ట్ టైమ్‌గా చేసుకోండి. ఉద్యోగం మాత్రం ఫుల్ టైమ్‌గా ఉంచుకోండి. ఇది ధనుసు రాశి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ధనుసు రాశి వారు గురుడి యొక్క అనుగ్రహం కోసం అంటే గురుబలం కాస్త తగ్గుతుంది అనుకున్నాం. ఎందుకంటే రజిత మూర్తత్వం వచ్చింది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. గురు విగ్రహం యొక్క అనుకూలత కోసం, గురుగ్రహం యొక్క బలం పెరగడానికి నిత్యం సాయిబాబాని ఆరాధించడం, లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎలా చేసుకొని పూజ చేయాలి. ఒకవేళ నాకు పూజ చేయడం రాదండి, మంత్రాలు నోరు తిరగమంటారు కొంతమంది. అష్టోత్తరం చదువుకోండి అంటే నాకు నోరు తిరగదండి, నేను ఎక్కడ చదువుతాను, వినొచ్చా అంటారు. వింటూ ఉంటే ఎంతైనా ఒక్కోసారి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏం చేయాలంటే సాయిబాబా యొక్క జీవిత చరిత్ర చదువుకోవడం, ఆయన యొక్క పుస్తకాలు చదవడము, దత్తాత్రేయ స్వామి యొక్క జీవిత చరిత్ర ఉంటుంది, ఆ పుస్తకం చదవడం, ఈ విధమైనటువంటి ఇవన్నీ చేయడం ద్వారా గురుగ్రహం యొక్క అనుకూలత, అనుగ్రహం పెరుగుతాయని చెప్పుకోవచ్చు. సాయిబాబాని లేదా దత్తాత్రేయ స్వామిని పూజ చేయడం, లేదా వాళ్ళ యొక్క చరిత్రను చదవడం. దానికి నియమంగా ఏం పెట్టుకోవద్దు, ఇన్నాళ్ళలో ఇది కంప్లీట్ చేయాలి అటువంటి కోర్సులాగా కాకుండా రోజు కొంతసేపు చదువుతూ ఉండండి. దాని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది.
ఇక గోవుకు అరటిపండు తినిపించడం చాలా మంచిది. ఆవుకు అరటిపండు తినిపిస్తే కూడా చాలా మంచిది. అది కూడా గురుగ్రహం యొక్క అనుకూలతకి దారి తీస్తుంది. చాలా మంచిది. ఇక సద్గురువుల యొక్క ఆశ్రమానికి వెళ్ళడం లేదా వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ యొక్క సేవ చేసుకోవడం. ఇది కూడా ఒక మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఈ రెమెడీ ద్వారా కూడా గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. ఎందుకంటే గురుగ్రహం అంటే ఏంటి? గురువు. దేవతలకి గురువు. సద్గురువులు అంటే ఏంటి? గురువులే వాళ్ళు కూడా. మనకున్నటువంటి ప్రత్యక్షంగా కనిపిస్తుంది గురువులు. అటువంటి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ సేవ చేయడం, లేదా మీరే ఆశ్రమాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళు సేవ చేసుకోవడం, తరచుగా ఆశ్రమాలకు వెళ్తూ ఉండండి. ఈ విధమైనటువంటివన్నీ చేయడం ద్వారా గురుగ్రహం యొక్క అనుకూలత ఖచ్చితంగా మీకు లభిస్తుంది. సో, ధనుస్సు రాశి వారికి ఓవరాల్‌గా ఎలా ఉంటుందంటే, గురుడు కొంత ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని పాజిటివిటీకే తీసుకెళ్తాడు కాబట్టి కాస్త పని పెరుగుతూ ఉంటుంది. అధికమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది. శరీరం అలసిపోతూ ఉంటుంది. పనిలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మీరు అనుకున్నంత సక్సెస్ రాకపోవచ్చు పనిలో, కానీ ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారో ఇది తగిన సమయం. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలరు. బట్ కొంత శ్రమ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక గృహం నిర్మాణం చేసుకోవాలనుకునే వాళ్ళు లీగల్ వెరిఫికేషన్ చాలా పక్కాగా చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇవి ధనుస్సు రాశి వారికి 2024లో చెప్పదగ్గ సూచనలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.